హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ ద స్టోరీ టెల్లర్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన కథా కాలక్షేపంలో బలభద్రపాత్రుని రమణి గారు రాసిన ఆలింగనం కథ రెండో భాగం నా మాటల్లో వినబోతున్నాం. కథలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఛానల్లో చాలా మంచి మంచి కథలు, నావెల్స్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి. మీరు చెక్ చేసి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన కథలను లైక్ చేయండి. అలా చేసినట్లయితే దానికి ఇంకొంచెం రీచ్ ఉంటుంది. అది నాకు చాలా హెల్ప్ అవుతుందండి. అంతేకాకుండా నేను ప్రజెంట్ చేసే విధానంలో మీరేదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో ఇంటరాక్ట్ అవ్వండి. నేను తీసుకుంటాను. సరేనండి. ఇక కథలోనికి వెళ్ళాలంటే ఈ కథ రెండో భాగం. ఈ కథలో ఒక మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలన్నమాట. ముగ్గురు అమ్మాయిల్లో చిన్నదైన ఆముక్త కథానాయిక ఈ కథకి. అలాగే పెద్దమ్మాయి తన పెళ్ళిని తానే చెడగొట్టుకుంటుంది. ఎందుకంటే వేరే ఒక ధనవంతుడైన అబ్బాయిని ప్రేమిస్తుందన్నమాట. కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానికి నిరాకరిస్తాడు. అలా సాగుతూ ఉండగా ఆముక్త కూడా చదువుకుంటూ ఉంటుంది. అలా చదువుకునేటప్పుడు ఎదురింట్లో ఉండే శివాని, అంటే ఆ వయసులో తెలిసి తెలియక అదే ప్రేమ అనుకొని ఇష్టపడుతూ ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి పక్కగా ఇంకో కుటుంబం వచ్చి చేరుతుందన్నమాట. అలా చేరినప్పుడు ఆ అమ్మాయి శివతో ఎక్కువ మాట్లాడుతూ ఉండటం, శివ కూడా ఆ అమ్మాయి వెంట తిరుగుతూ ఉండటం ఆముక్తకి నచ్చదు. ఆ తర్వాత కథ ఇలా ముందుకు సాగుతుంది. లిల్లీ నన్ను చూసి 1-2 సార్లు స్నేహంగా నవ్వింది. కానీ నేను నవ్వలేదు. నా మనసులో ఒకలాంటి మంట బయలుదేరింది. దానిని పాజిటివ్నెస్ అంటారని, అది చాలా భయంకరమైన అగ్ని అని ఆ రోజుల్లో నాకు తెలియదు. ఇంట్లో ఉంటే శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించేది. వెళ్తే లిల్లీని చూడంగానే ఇంటికి వచ్చేయాలనిపించేది. గొంతులో ఏదో దాహం, మజ్జిగ తేటతో మంచినీళ్లతో తీరని దాహం. ఆ పిల్లకి ఏదో పరాభవం జరగాలి అని, ఆ పిల్ల ఏడవాలి అని ఏవేవో కలలు. అలా అలా దేవుణ్ణి కూడా ప్రార్థించేదాన్ని. ఓనాడు లిల్లీ లూనా మీద వస్తూ దారిలో ఎద్దు అడ్డం వచ్చి తప్పించలేక జారి పడిపోయింది. అది చూసిన నేను హేళన చేస్తూ పెద్దగా నవ్వాను. శివ వచ్చి ఆమెను లేపాడు. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఈడ్చి చెంప మీద కొట్టాడు. అక్కడ అందరూ చూస్తుండగా అతని పనిచేశాడు. నాకు బుస్సుమని ఉక్రోషం పొంగుకొచ్చింది. ఛీ, జన్మలో నాతో మాట్లాడకు, ఆ చిప్ప కటింగ్ దాంతోనే ఊరేగు అని అరిచి మా ఇంటికి వెళ్ళిపోయాను. కొన్ని సంఘటనలు జరిగిపోయాక జరగపోతే బాగుండు అనిపిస్తాయి. తుడిపేసే శక్తి ఉంటే తుడిచేసేవాళ్ళం. కానీ భగవంతుడు ఆ శక్తి ఇవ్వలేదు. లిల్లీ కన్నా నాకే ఎక్కువ పరాభవం జరిగినట్లుగా తలుచుకొని నేను కుమిలిపోయాను. కొన్ని రోజులు అసలు వీధి మొహమే చూడలేదు. శివ నేను తనతో మాట్లాడటం లేదన్న విషయం పట్టించుకున్నట్లే తిరుగుతున్నాడు. లిల్లీ, శివ వాళ్ళమ్మ కూడా అప్పుడప్పుడు బస్టాప్ దగ్గర లిఫ్ట్ ఇస్తోంది. ఇది ఇంకా నరకంగా ఉంది. లిల్లీ లిల్లీ అంటూ వాళ్ళ నాన్నగారు కూడా ఒక్కటే పిలుపులు. చొరవ ఉంటే లోకంలో అన్నీ సాధించుకోవచ్చు అని అప్పట్లో నాకు అర్థమైంది. నా పొడుగాటి జడన్నా, నేను ఎంతో ఇష్టంగా పెట్టుకునే చెమేలి పువ్వులన్నా కూడా విసుగొచ్చేస్తుంది. పెద్దక్కకి మళ్ళీ పెళ్లి చూపులయ్యాయి. ఈసారి పెద్దక్క నోరు మెదపలేదు. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు. కట్నం అది దండిగానే అడిగారంట. తాతయ్య అత్తయ్యకి ఆదుకోవాల్సిందిగా ఉత్తరం రాశాడు. మొత్తానికి ముహూర్తాలు పెట్టేసుకున్నారు. చిన్నక్క రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మెడిసిన్లో సీట్ వచ్చింది. డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అన్నదే పెద్ద సమస్య అయిపోయింది. నాన్న మాత్రం ఎలాగైనా అక్కని డాక్టర్ని చేయాల్సిందే అన్నాడు. అమ్మ మాత్రం ముందు పెద్దక్క పెళ్లి ముఖ్యం అంది. రెండింటికి డబ్బు ఎలా సర్దాలా అని ఇద్దరు తర్జన భర్జనలు పడ్డారు. అత్తయ్య చీపిరి తలవాడితో సహా వచ్చేసింది. తను పెళ్లికి సహాయం చేస్తానని వాగ్దానం చేసింది. అందుకే తోడబుట్టిన వాళ్ళు అన్నారు అని తాతయ్య కంటతడి పెట్టాడు. నాకు మాత్రం ఈ చీపిరి తలవాడితో ఏ జిగురుతోనో లోహంతోనో నాకు గట్టిగా ముడివేస్తున్నట్లు అనిపించింది. మెడ మీద కత్తిపడే ముందు మేత ముందు కట్టేస్తే దిక్కులు చూసే మేకలా ఉంది నా పరిస్థితి. శివ 10th పాస్ అయ్యాడు. అతన్ని వాళ్ళమ్మ వాళ్ళు వేరే ఊళ్ళో హాస్టల్లో వేశారంట. ఒకరోజు గుడి దగ్గర కనిపించి నీతో మాట్లాడాలి, బావి దగ్గర రా అన్నాడు. ఏం లిల్లీ ముద్దు పెట్టుకోనియదా అన్నాను. శివ చాలా గంభీరంగా చూశాడు. లిల్లీతో నాకు అలాంటి స్నేహం లేదు. నిజంగా నేను నిన్ను ప్రేమించాను అన్నాడు. కానీ నేను మా బావని పెళ్లి చేసుకోవాలి అన్నాను. ఎవడు వాడు? ఆ బెదురు కళ్ళవాడేనా? వాడిని చంపేస్తాను అన్నాడు.
నాకు చాలా ఆనందమేసింది. నిజంగా లిల్లీ ముద్దు పెట్టుకోలేదు కదూ అని అడిగాను. అమ్మ తోడు అన్నాక నమ్మకం కుదిరింది. మర్నాడు బావి దగ్గరికి వెళ్ళి నువ్వుండలు పాకుండలు ఇచ్చాను. శివ నన్ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. మొదటిసారిగా ఏదో జిల్లుమన్నట్లు అనిపించింది. అతని మీసాలు నాపై పెదవి గుచ్చుకున్నాయి. పెదవులు పరికిణీతో తుడుచుకోలేదు. శివ మరోసారి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు నేను ఎప్పటి మాదిరిగా విదిలించుకోలేదు. ఇష్టంగానే పెదవులు అందించాను. బహుశా అది నా తొలి ముద్దుగా అభివర్ణించవచ్చేమో. మనసు స్పందిస్తే కానీ చర్యకి పరమార్థం అనేది ఉండదుగా. ఆ దిగుడు బావి ఓ పూదోటగా మారిపోయినట్లుగా, గాలి అందమైన కీర్తనలు ఆలపిస్తున్నట్లుగా మైమరిచిపోయాను. నా జుట్టుని చెంపల మీద నుండి తొలగిస్తూ నా కళ్ళని ముద్దు పెట్టుకున్నాడు శివ. నందివర్ధనాలు కళ్ళ మీద అద్దినట్లుగా అనిపించింది. నరాలు వీణ తీగల్లా పాడుతున్నట్లుగా, గాలి కదలటానికి బరువై పర్వతంలా మా మీద కూర్చున్నట్లు ఉక్కిరి బిక్కిరైపోయాం. కోపం, ఉద్రేకం, ఈర్ష్య, దుఃఖం, సాధింపు అన్నీ ఆలింగనాలై సేద తీర్చాయి. ఆ నిమిషంలో అతనితో నేను వెళ్ళిపోవాలనిపించింది. కానీ ఎలా? అతనే ఇంకా తన కాళ్ళ మీద నిలబడలేదు. ఇద్దరం ఉత్తరాలు రాసుకోవాలని, ఎన్నెన్నో చెప్పుకోవాలని మాటలు తీసుకొని ఒకళ్ళని వదిలి ఒకళ్ళం వదలలేక ఇంటికొచ్చాం. ఆ రాత్రి వెన్నెల అరుగుల పాలైపోతుంటే ఉస్సూరనిపించింది. దాన్ని వదలలేక కిటికీల నుండి దోసీట్లో ధారగా పట్టుకొని తాగుతూ కూర్చున్నాను. ఆఖరి చుక్క వెళ్ళిపోతూ ఓ గువ్వల చంటిని నిద్రలేపి వెళ్ళిపోయింది. అది కూత పెట్టుకుంటూ సూర్యుణ్ణి మేల్కొల్పింది. తూర్పు దిక్కు వేటగాడు సుల్తాను గోపురాన్ని వలవేసి పట్టాడు. మేలుకో ప్రేయసి మేలుకో అనే పాట ఆ సమయంలో గుర్తొచ్చింది. ఈ మధ్య స్కూల్ పుస్తకాల కన్నా సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువైంది. లైబ్రరీలో కూర్చొని రుబాయిలు వరుసలు కట్టి పాడుకోవటం మధురంగా ఉంటుంది. ప్రపంచంలో ఇన్ని ఆనందాలని అందాలని పెట్టుకొని పెద్దవాళ్ళు ఇంత చింతపోతూ సతమతమైపోతూ ఉంటారెందుకో నాకు అర్థం కాదు. తెల్లవారాక శివ ఆటోలో సూట్ కేసుతో వాళ్ళమ్మ నాన్నలతో వెళ్తూ చెయ్యి ఊపాడు. నేను చెయ్యి ఊపాను. లిల్లీ లూనా మీద బామ్మగారిని తీసుకెళ్ళింది. నా మనస్సంతా ఏదో వెలితి. కానీ నేనేం చెయ్యలేను. చాలాసార్లు అంతే. నేను కూడా స్టేషన్కి వెళ్ళొచ్చుగా, లిల్లీ అంత నిర్భయంగా. అయినా చెయ్యలేను. నన్ను అలా పిరిగ్గా పెంచిన అమ్మానాన్నల మీద కోపం వచ్చింది. పెద్దక్కను చూస్తే జాలి. ఇంత మధురమైన ప్రేమని అనుభవించి మళ్ళీ నిస్సారమైన జీవితాన్ని పొందుతుందే అని. చిన్నక్క మాత్రం స్వర్గం చేతికి దొరికిన సంతోషంగా దాని లోకంలో అదుంది. పెద్దక్క పెళ్ళి అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చే చేశారు. పెళ్లి పొడుగుతా వాళ్ళ అత్తగారు ఆడబిడ్డలు ఏదో కొరత చూపించి కాబూలీ వాళ్లలాగా అమ్మా నాన్నల నుంచి ఏదో లాగుతూనే ఉన్నారు. కన్నవాళ్ళకి ఆడపిల్లల్ని వదిలించుకోవడం ఎంత కష్టమో ఈ పెళ్ళిళ్ళలో చూడొచ్చు. పెద్దక్కకి తెల్లచీర కట్టి పూల జడతో అలంకరిస్తూ ఉంటే నాకు సంక్రాంతి ఊరేగింపుకి తీసుకొచ్చే గంగిరెద్దు గుర్తొచ్చింది. ఇప్పటి నుంచి ఇది అలాగే. అయ్యవారికి దండం పెట్టు అంటే తల ఊపాల్సిందే కదా. పాల గ్లాస్ చేతికిచ్చి మా 3 గదుల కొంపలో ఉన్న మధ్య గదిలోకి పంపించారు. నన్ను చిన్నక్కని నాన్నగారు 2వ ఆట సినిమాకి తీసుకెళ్లారు. రాధా కళ్యాణం సినిమా చూస్తున్నానే గాని నా మనసు మాత్రం ఒకరిని ప్రేమించి ఇంకొకరిని చేసుకున్న అక్క మీదే ఉంది. ఒకరిని ప్రేమించింది ఇతడు చేయేస్తే ఊరుకోదు. దెబ్బతిన్న హృదయానికి మందు పూసుకున్నట్లుగా ఇతను కౌగలించుకుంటే భరించలేదు. ఎంతటి నరకం అనుకున్నాను. సినిమాలో కూడా అదే కథ. ఇంటికొచ్చేటప్పటికి అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. అమ్మ పక్కనే నేను చిన్నక్క పడుకున్నాము. తెల్లవారుజామున పెద్దక్క యువతలకు వచ్చింది. నేను కుతూహలంగా ఆమెను చూశాను. అక్క సిగ్గుగా అమ్మ అడిగిన దానికి జవాబు చెప్తోంది. దాని ముఖంలో ఏడ్చిన దాఖలాలే లేవు. ముక్తా పోయి ముఖం కడుకో అని నన్ను గదమాయించింది అమ్మ. అక్క ముఖంలో సంతోషం చూసి నాకు ఆశ్చర్యమేసింది. వాళ్ళ ఆయనకి తుండి ఇవ్వటానికి నీళ్లు అందించేదానికి సంతోషంగా వెళ్ళింది. నిన్న నేను చూసిన సినిమాలో హీరోయిన్ పడ్డంత 22 రీళ్ల మనోవ్యధ దివిటీ పెట్టి వెతికినా కనపడలేదు. పిల్లలకి కొత్త బట్టలు కొనడానికి తీసుకెళ్ళినప్పుడు అందమైనవి అతి ఖరీదైనవి ఎంచేసుకుంటారు. తర్వాత తల్లిదండ్రులు అవి మన కోసం కాదు ఇంకోటి చూడండి అంటూ చౌక రకం చూపించితే వాటిల్లోంచి ఇష్టం లేకపోయినా ఒకటేరుకుంటారు. కానీ ఇంటికి వచ్చాక అవే చాలా ఇష్టమైపోతాయి. కొత్త బట్టలు కదా, ఇది అంతే. భారతదేశంలో ఆడపిల్ల భర్తని ఈ పద్ధతిలోనే ఎంచుకోవాలి. చౌక. ఏమిటలా దిక్కులు చూస్తావు? మీ బావగారు పిలుస్తున్నారు అంది పెద్దక్క. నాకింకా ఈ కొత్త పిలుపు అలవాటు కాలేదు. ఇబ్బందిగా అతని దగ్గరికి వెళ్ళాను. ఏం చదువుతున్నావు అడిగాడు. చెప్పాను. సరయు మీ చెల్లెలు నీకంటే బాగుంది అదోలా చూస్తూ అన్నాడు అతను.
చాలేండి, అక్క మూతి తిప్పింది. నాకు ఆ పరిహాసం నచ్చలేదు. భార్య ముందు మరదల్ని మెచ్చుకుంటాడేంటి అనుకున్నాను. మధ్యాహ్నం అందరం క్యారమ్స్ ఆడుతున్నాం. పిచ్చాపాటి మాట్లాడుతూ, సరయు, నీకు బాగా ఇష్టమైన నటుడెవరు అడిగాడు బావ. కమల్ హాసన్ టక్కుని చెప్పింది అక్క. చాలా ఇష్టమా? స్ట్రైకర్ గుండ్రంగా తిప్పుతూ అడిగాడు. ఈయన మాత్రం మరదలి అందం భార్య ముందే పొగడొచ్చు. అవును, పడి చచ్చిపోయేదాన్ని ఆలోచించకుండా అనేసింది అక్క. కాయిన్ని అతను గట్టిగా కొట్టాడు. మైనస్ పడింది. హఠాత్తుగా లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. చిన్నక్క ముగ్గు పైన జారిన కళ్ళజోడు పైకి తీసుకుంటూ పెద్దక్క వైపు కోపంగా చూసింది. పెద్దక్క కూడా లేచి ఆయన వెనకాలే వెళ్ళింది. నాకు నవ్వు వచ్చింది. కమల్ హాసన్ అభిమాన నటుడంటే ఈయన గారికి మనసంతా పాడైపోయిందే. తన భార్య పెళ్లికి ముందే ఇంకొకటికి మనసిచ్చి ముద్దు కూడా పెట్టిందని తెలిస్తేనో ఆ మొహంలో రంగులు కూడా తమాషాగా చూడాలి అనిపించింది. ఎందరో భర్తలు భార్యల నటన వల్ల మనశ్శాంతిగా బతకగలుగుతున్నారు అనిపించింది. నటన బ్రతుక్కి చాలా ముఖ్యం. అక్క ఏం చెప్పిందో కానీ ఆయన శాంతించాడు. తర్వాత ఇద్దరు కలిసి సినిమాకెళ్లారు. మరో జంట పరస్పరం మోసపుచ్చుకుంటూ నాటకాలాడుకుంటూ కాపురం చెయ్యటం మొదలైంది అనటానికి సూచన అన్నమాట. అమ్మా నాన్న ఖర్చులు వేసుకుంటున్నారు. వేలు మూడి జారుపోయి సిగపాయలు అమ్మ వీపు మీద పరుచుకున్నాయి. వాటి మధ్యలో యుద్ధ ఖైదీలాగా చిక్కిన ఓ మల్లెమొగ్గల దండ. వారి శృంగారం కుటుంబ భారం మోసి మోసి వంగిపోయిన నడుములోంచి వేలి కొసల్లోంచి జారిపోయినట్లుగా ఉంది. కొత్తగా పెళ్ళైన అల్లుణ్ణి కూతుర్ని చూసి పూర్వ వాసనలు ఏవో తట్టి పిలిచినట్లయి నాన్న అమ్మ దగ్గరగా జరిగి, సౌదా, ఏది పూర్వపు ఆ ముగ్ధ మనోహర సౌకుమార్య లావణ్య హాసరేఖ అనగానే అమ్మ ఫక్కుమని చాలా అందంగా పరవశంగా నవ్వింది. మా ఇంట్లో దీపావళి పండుగ నాటి ప్రమిదలు కూడా అంతటి ప్రమాదాన్ని ఇవ్వలేదు. నక్షత్రాలు అస్తమిస్తున్నాయి. శూన్యం ప్రభాతం వైపుకు త్వరపడు నిరంతర శూన్యంలోకి మాయమవుతోంది. ఆ వృధా వ్యయంలోంచి ఒక్క నిమిషం జీవిత స్రవంత రుచూసేందుకు మిగిలింది. ఆ క్షణం త్వరపడు అన్నట్లుగా ఉన్నాయి నాన్న చూపులు. సారంగీ వాద్యంలా నవ్వులు చిందిస్తూ వంచిన వెన్నుతో అమ్మ ఆ నిశీధిలో పెరట్లో సంధ్యదీపంలా మెరిసిపోయింది. ఇంకా పుట్టని రేపు, పుట్టు చచ్చిన నిన్న, వాటిని తలుచుకొని చిరాకు పడకు. ఇప్పుడే అదే ఈ క్షణం మిగిలింది మనకు. నాన్న రూబాయలు చెప్తున్నాడు. నేను కాళింది నవ్వుతున్నాం. తాతగారు జపానికి భంగమై ఒక్క క్షణం కళ్ళు చిట్లించి నాన్న ముఖంలో నవ్వును చూసి తనే అక్కడి నుంచి దూరంగా తొలగిపోయాడు. పాత తరం కొత్త రాని అర్థం చేసుకుని వైదొలగాలి. రేపు అమ్మా నాన్న అయినా, ఎల్లుండి మేమైనా అంతే. పెద్దక్క కాపురానికి వెళ్ళిపోయింది. చిన్నక్క మెడికల్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళిపోయింది. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళొస్తున్నాను. బావి దగ్గరికి రాగానే శివ గుర్తుకొచ్చేవాడు. వెళ్ళాక ఓ ఉత్తరం రాశాడు. కాలేజ్ చాలా బాగుంది. దారి పొడుగునా అందమైన ఆడపిల్లలు కనిపిస్తారని, సాయంత్రాలు ఆడపిల్లల కాలేజీల ముందు తన స్నేహితులంతా బీట్ కొడతారని, తను అలా చేయటం లేదని వ్రాశాడు. శివబుద్ధి నాకు తెలుసు, తప్పకుండా వెళ్తాడు. కానీ వెయ్యవలసినంత జలసి వెయ్యలేదు. మెచ్యూరిటీ వస్తుందేమో నాకు. సుబ్బలక్ష్మి తల్లికి పెద్ద ఆపరేషన్ చేయాలంట. ఆ అమ్మాయి అమ్మ దగ్గరకు వచ్చి ఒకటే ఏడుపు. ఇంట్లో వరుసకు మేనత్త ఉందంట. కానీ ఆవిడకు చూపు సరిగ్గా ఆనదంట. వంటది చేయలేదట. ఆసుపత్రిలో సుబ్బులు తల్లిని కనిపెట్టుకుని ఉంటుందంట. నన్ను తనకి ఇంట్లో తోడుకు పంపమంది. అమ్మ సరే అంది. తను స్వయంగా వచ్చి వాళ్ళమ్మని చూసింది. ఆవిడికి ఏం భయం లేదని, అముక్తని సుబ్బులకు తోడుగా పంపుతానని మాటిచ్చింది. నాకు చాలా సరదాగా అనిపించింది. వాళ్ళ ఇంట్లో టేప్ రికార్డర్లో పాటలు వినవచ్చు, టీవీలో సినిమా చూడొచ్చు. ఇవన్నీ మా ఇంట్లో లేవు. నేను సుబ్బులు కలిసి వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, పాటలు వినటం, అస్తమానం టీవీ చూడటం. జీవితం అంటే ఇదే అనిపించింది. ఆ రోజు రాత్రి టీవీలో కవిత సినిమా వస్తుంది. సుబ్బులు బఠానీలు నవ్వులతో సినిమా చూస్తుంది. నేను నోట్స్ రాసుకుంటూనే సినిమా చూస్తున్నాను. వాళ్ళ నాన్న వచ్చి మా ముందు సోఫా మీద కూర్చున్నాడు. నేను ముందుకు వంగి బోటనీ రికార్డులో బొమ్మలు వేస్తున్నాను. ఎవరో నన్ను గుచ్చి చూస్తున్నట్లుగా అనిపించి తలెత్తి చూశాను. సుబ్బులు తండ్రి ఆబగా నా జాకెట్లోకి చూస్తున్నాడు. నేను అదిరిపడి సర్దుకొని కూర్చున్నాను. సుబ్బులు హాయిగా సినిమా చూస్తుంది. నాకు ఆ తర్వాత అక్కడ ఉండటం ముళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది. నేను పక్క గదిలోకి వెళుతూ ఉంటే పొరపాటున వచ్చి ఢీకొట్టాడు. రాత్రి 9 అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలనిపించినా ఎలా వెళ్లాలో, సుబ్బులకి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే దాని పక్కన పడుకున్నాను. కాస్త నిద్రపడుతూ ఉండగా నా మీద ఏదో బరువుగా అనిపించింది.
ఉలిక్కిపడి లేవబోతుంటే నా నోరు తన చేతి టక్కున పట్టేసి మూసేశాడు. చూస్తే సుబ్బులు తండ్రి. శబ్దం చేయకు, కాసేపే, కదలకు అంటున్నాడు. నేను చీకట్లో పెనుగులాడాను. సుబ్బులు ముద్దు నిద్రపోయింది. ఆయన కాళ్లతో నా కాళ్లను నొక్కిపట్టి నా మీదకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. అంత బలం ఎలా వచ్చిందో కానీ గట్టిగా మోచేత మీద కరిచేశాను. అమ్మ రాక్షసి అంటూ నొప్పికి వదిలిపెట్టేశాడు. నేను ఒక్కసారి విదిలించుకొని లేచి కూర్చొని సుబ్బులు సుబ్బులు అని దాన్ని లేపేశాను. అది చటుక్కున నిద్ర కళ్ళతోటే ఏమైందే, దొంగోడొచ్చాడా అంటుంది. నేను దాని చుట్టుకుపోయి ఏడ్చేశాను. పొద్దుటే ఆ పిల్లని వాళ్ళింటికి పంపేయ్, రాత్రి ఏం కలకందో ఏమో దడుసుకొని ఒక్కటే అరుపులు అన్నాడు. నాకు నిజంగానే దడుపు జ్వరం వచ్చేసింది. పదవే అంది సుబ్బలక్ష్మి. సుబ్బులు, నేను కలకనలేదు అన్నాను. మా నాన్న లుంగి కప్పుకొని పరిగెడుతూ ఉంటే నేను చూశాలే, సారీ ముక్తా అని సుబ్బలక్ష్మి ఏడ్చింది. మరి అంతా తెలిసే నువ్వు అన్నాను. నేను మీ ఇంట్లో పడుకుంటానే ఈ రోజు నుండి అంది సుబ్బలక్ష్మి బెదురుగా. ఇది నవనాగరిక సమాజంలో వయసు వచ్చిన ఆడపిల్లకున్న భద్రత. ఇద్దరం ఒకరిని ఒకరం పట్టుకొని కాసేపు ఏడ్చాము. బయట ఏ ఉపద్రవం జరిగినా ఇంట్లో చెప్పకూడదు. చెప్తే అమ్మ గుండెల్లో నొప్పొస్తుంది. చెప్పుకుంటానికి చిన్నక్క కూడా లేదు. ఈ మధ్య అక్కలిద్దరూ జ్ఞాపకం వచ్చి బాధేస్తుంది. నే వెళ్ళేసరికి నాన్న చిన్న పిల్లకి ప్లేట్లో పాలు పోస్తున్నాడు. నాకు ఆ దృశ్యం చాలా మనోహరంగా ఉంది. ఎంత భూతదయ! అది భయానికో చలికో కళ్ళు ఆర్పి గడగడా వణుకుతోంది. రాత్రి నేను భయానికి అలాగే వణికాను. దాన్ని దగ్గరికి తీసి భయం పోగొట్టి చేత్తో నిమిరి పాలు పోసి తాగిస్తున్నాడు నాన్న. నాన్నలందరూ ఇంత దయగా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ పిల్లలాగా ఏ ఆడపిల్ల భయపడలక్కర్లేదుగా అనిపించింది. ముక్తా, నీకో బుల్లి ఫ్రెండ్ వచ్చింది చూడు అని నవ్వుతూ పిలిచాడు. నేను ఎందుకో వెళ్ళి నాన్న పక్కన దూరి కూర్చున్నాను. ఆయన ఒంటి నుండి వచ్చే అధరపూర్వకమైన పరిమళం మగజాతి అంటే భయాన్ని తగ్గించేదిగా అనిపిస్తుంది. తల్లి పోయిందంట, పసిది చూడు ఎలా దిక్కులు చూస్తుందో అంటున్నాడు. ముగ్గురు ఆడపిల్లల్ని కానీ సాకిన నాన్నకే తెలుసు ఆ భీతి సంగతి. నేను ఎన్నడూ ఎవరింటికి నిన్ను అమ్మని వదిలిపెట్టి వెళ్ళను నానా అన్నాను. నాన్న నవ్వుతూ వెళ్ళక తప్పుతుందా, అక్క వెళ్ళలేదు, అప్పుడు మా ఇంటికి వెళ్ళిపోదా నాన్న అంటావు అన్నాడు. నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఇంతగా ప్రేమించే నాన్నని అమ్మని వదిలి ముక్కు మొహం తెలియని వాడితో వెళ్ళాలని రూలు పెట్టిన కఠినాత్ములు ఎవరో. అమ్మ తాతయ్యకు అన్నం పెడుతోంది. అమ్మ అన్నపూర్ణ భిక్షాందేహి అంటాడు తాతయ్య. రోజు ఇదే తంతు. పండు ముసలి, కూర్చోవటానికి విరిగిన పీట, చెక్క తప్ప లేకపోయినా ఇదే ఆనందం. చారు, గోంగూర పచ్చడిలో షడ్రుసులు భుక్తాయాసం. పిల్లకు చిలి అని పేరు పెట్టాం. దాని గురించి రకరకాల కథలు అక్కలిద్దరికీ ఉత్తరాల నిండా రాశాను. చిన్నక్క బాగా చదువుకోమని ఉత్తరాలు రాసింది. పెద్దక్క ఉత్తరం నిండా అత్తగారింటి సంగతులే. డబుల్ కాట్లు ఇవ్వలేదని జ్ఞాపకం చేయమందంట వాళ్ళ అత్తగారు. ఎప్పుడైనా ఇనప మంచం మీదైనా పడుకున్న మొహమా అని నాకు అడగాలి అనిపించింది. నాకు స్కూల్లో మంచి మార్కులు వస్తున్నాయి. డేవిడ్ సార్కి పక్షవాతం వచ్చిందంట. ఆడపిల్లల్ని వీపు మీద రాసి టేబుల్ కింద నుంచి కాలు తొక్కి ప్రభువు చూడటం లేదు అనుకున్నాళ్లా ఉంది. బాగా అయింది అంది. నాకు సుబ్బలక్ష్మి తండ్రి కూడా గుర్తొచ్చాడు. కాస్త ముందు వెనక అనుకున్నాను. నాకు బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే సుబ్బలక్ష్మి తండ్రి లాంటి పెద్ద మనుషులు కనుబొమ్మల మధ్య కుంకుమ బుట్టు పెట్టుకొని ఎప్పుడు గుడులు, గోపురాలు, పూజలు అంటూ తిరుగుతూ ఉంటారు. ఎందుకో అంత దైవభీతి. అలా పెళ్ళయిందో లేదో ఇలా శ్రావణ మాసం అంటూ పెద్దక్కను తీసుకొచ్చారు. అమ్మకు బోలెడు హైరాణ. అక్క కొత్త చుట్టంలా అసలు పనే ముట్టుకోకుండా ఈయన అలా అయితే తింటారు, ఇలా అయితే తినరు అంటూ బడాయిపోతుంది. పెళ్ళి అప్పులు తీరకుండానే అప్పుడే నోముల ఖర్చులు. ఆడపిల్ల పెళ్లితో వదలదు, పెళ్లితో మొదలు అనుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి బావ వచ్చాడు. ఆయన ఎక్కడ కూర్చున్నా రాజభోగాలు. ముక్తా మంచినీళ్ళు, ముక్తా కాస్త విసురు అనేవాడు. ఆ అధికారానికి నాకు ఒళ్ళు మండిపోతుంది. ఓ రోజు సినిమా టికెట్లు పట్టుకుని వచ్చాడు. మూడెవరికండి అంది పెద్దక్క. ఆ ముక్త కూడా వస్తుంది అన్నాడు. నాకు సరదా వేసి వెంట వెళ్ళాను. ఆటోలో మధ్యలో కూర్చోబెట్టాడు. నాకు అతని శరీరం తగులుతుంటే జుగుప్సగా అనిపించింది. నా మీద నుండి భార్య భుజం మీద చెయ్యి వేసి కూర్చున్నాడు. అక్కకి తన మురిపమే తప్ప ఇంకో ధ్యాసే లేదు. సినిమా హాల్లో అక్క పక్కన కూర్చున్నాను. సినిమా మొదలయ్యాక మెడ మీద ఏదో కదలిక. బల్లి కాదు కదా అనుకున్నాను. బావ అక్క మీద నుంచి చెయ్యి వేసి నా మెడ కిందుగా చెయ్యి పోనిస్తున్నాడు. అక్కా అన్నాను. ఏమే అంది. ఎవరో చెయ్యేశారు అన్నాను. ఎవడే పాపిష్టి వెదవా అంది. నీ మొగుడే అని చెప్పలేకపోయాను.
దాని సంతోషం పాడు చేయాలి అనిపించలేదు. ఆ తర్వాత స్థిమితంగా కూర్చోలేకపోయాను. నల్లులేమైనా కుడుతున్నాయా? కుదురుగా కూర్చోకుండా అలా తన్నుకుంటున్నావు అంది అక్క. నేనేం మాట్లాడలేదు. ఇంటికొచ్చేటప్పుడు మళ్ళీ ఆటోలో నరకం. నా శరీరం అతనికి ఒరుసుకొని పోతుంది. రోడ్ల మీద గతుకులు కూడా అతనికి సహకరిస్తున్నాయి. పక్కన కొత్త పెళ్ళాంని పట్టుకొని నన్నిలా తడిమి ఆనందించడం ఎందుకో నాకు అర్థమవ్వలేదు. ఇంట్లోకి రాగానే నీళ్ల గదిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేశాను. ఈవేళప్పుడు స్నానమేమిటి అంది అమ్మ. సినిమా హాల్లో బల్లులు తొండలు అమ్మా, ఛీ, తలుచుకుంటేనే వెంపరంగా ఉంది అన్నాను. బావ చెవులు పడ్డాయి ఆ మాటలు. తేలుకుంటున్న దొంగలాగా ఊరుకున్నాడు. అక్కను తీసుకొని బావ వెళ్ళిపోయినా ఈ సమస్య మీద నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఇలా ఆడపిల్లకి ఎందుకిన్ని సమస్యలు? వీళ్ళంతా మా చుట్టూ ఉన్నవాళ్ళు. తెల్లవారి లేస్తే ఎదురుపడేవాళ్ళు. ఎలా ఎదుర్కోవాలి, ఎలా తప్పించుకోవాలి? నాకు ఈ సమస్యకి పరిష్కారం లిల్లీ చెప్పింది. శనివారం గుడిలో చాలా రష్గా ఉంది. అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్ళు దడి కట్టి నిలబడ్డారు. నేను ఒంటికాల మీద నిలబడి మధ్యలోంచి తొంగి చూస్తూ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. నాకు సడన్గా వెనకాల ఏదో ఒత్తుకుంటున్నట్లుగా అనిపించింది. ఓ పక్క పూజారి తెచ్చే హారతి అద్దుకుంటూనే వెనక్కి తిరిగి చూశాను. 50 పైపడి ఉంటాయి. పంచ కట్టుకుని ఉన్నాడు. నన్ను దాదాపుగా ఆనుకుని నిలబడ్డాడు. నేను ఇంకాస్త ముందుకు జరిగాను. నేను జరుగుతూ ఉన్న కొద్దీ నాతో పాటు జరుగుతూ ఉన్నాడు. అతని శరీరం నా శరీరాన్ని హత్తుకుపోయినట్లుగా ఉంది. నేను విసుగ్గా చూస్తే వెనకాల వాళ్ల మీద విసుగు నటిస్తున్నాడు. అతడికి తప్పకుండా నా ఈడు మనవరాళ్ళు ఉండి ఉండొచ్చు. అది దేవుడి గుళ్ళో. ఏం చేయాలో తోచక గబగబా లైన్లోంచి బయటకు వచ్చేశాను. నవగ్రహాలకి ప్రదక్షిణం చేస్తూ ఉంటే హలో అని వినిపించింది. వెనక చూస్తే లిల్లీ నవ్వుతూ పలకరిస్తోంది. నేను నవ్వుతూ పలకరించాను. ఇప్పుడు ఆ అమ్మాయి మీద నాకు జలసి లేదు. దర్శనం అవ్వకుండానే వచ్చేసావే అంది. నేను మాట్లాడకుండా ఇబ్బందిగా చూశాను. లిల్లీ దగ్గరకు వచ్చి ముసలాడు సతాయిస్తున్నాడు కదూ అంది. నేను ఆశ్చర్యంగా చూశాను. ఓ రోజు నాతో కూడా అలాగే చేశాడు. ముసలాడు కదా అని వదిలేశాను. ఈరోజు నిన్ను చూస్తుంటే వాడికి ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ అని తెలిసింది అంది. రోగ్ అన్నాను. మరీ రోగం కుదర్చాలి కదా అంది. అంటే తన మెడ దగ్గర నుంచి సేఫ్టీ పిన్ తీసి పద వాడి పని చూద్దాం అంది. గుళ్ళోనా భయంగా అడిగాను. దుష్ట శిక్షణ చేయాల్సిన చోటు ఇదే అంది. లిల్లీ వెనగ్గా వెళ్ళి నేను నిలబడ్డాను. ముసలాడు ఆదరా బాదరాగా మగపిల్లలిద్దరిని తోసుకుంటూ మా దగ్గరికి వచ్చాడు. లిల్లీ పిన్ రెడీగా పట్టుకుంది. లిల్లీ వెనకాలకు వచ్చి ఆనుకు నిలబడ్డాడు. ఆమె ఏం మాట్లాడలేదు. నేను ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. క్యూ ముందుకు కదులుతుంది. ఎంతలో ముసలాడు గబుక్కున అబ్బా అని అరుస్తూ క్యూలోంచి బయటకు పరిగెత్తాడు. లిల్లీ పిన్ దాచేసి చెంపలు వేసుకుంటూ ముందుకు నడిచింది. ఆమె ధైర్యానికి నేను విస్తుపోయాను. బయటకు వచ్చి ప్రసాదం తింటూ ఉండగా అడిగింది లిల్లీ. ఎందుకు నువ్వు ఇలాంటి వాళ్ళని ఎదిరించవు? వాళ్ళు ఇది నీకు ఇష్టం అనుకోరు? అల్లరి అవుతుందని భయం అన్నాను. లుక్ ముక్తా, ముందు భయం అనే మాటని వదిలిపెట్టు. ఆడపిల్ల సోల్జర్లాగా బతకాలి. నువ్వు స్కౌట్స్లో కానీ ఎన్సీసీలో కానీ లేవా అడిగింది. నేను తల అడ్డంగా ఊపాను. ఆడపిల్ల అని సాగర్ ఎక్స్కర్షన్ కూడా పంపలేదు ఎప్పుడు మా ఇంట్లో. మనం చాలా ఫాస్ట్గా ఉండాలి. ఇలా పిరిగ్గా ఉంటే లాభం లేదు. ఎవరో వచ్చి మనల్ని ఆపదల నుంచి కాపాడతారని ఎదురు చూడకూడదు. ద్రౌపదిలా కాదు, సత్యభామలాగా అస్త్రాలను చేతిలోకి తీసుకోవాలి అంది. అన్నీ తెలిసినట్లుగా అలా మాట్లాడుతున్న లిల్లీని చూస్తే నాకు ముచ్చటేసింది. నాకు అక్క ఉంది తెలుసా? ఇప్పుడు ఆర్మీలో ఆఫీసర్గా ఉంది. యూపీలో పోస్టింగ్ వేశారు. నేను ఆర్మీలోకి వెళ్ళిపోతాను. జినా హైతో మన్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అంది. నేను అపురూపంగా లిల్లీ వైపు చూశాను. నీ సౌకుమార్యం నీ బలహీనత కాకూడదు. నీ లాలిత్యం నీ అసక్తత కాకూడదు. నువ్వు స్త్రీవైనంత మాత్రాన ఎవడి పాద్దాస్గానో వాడి విమ్స్ అంటూ ఫ్యాన్సీలు తీర్చే విలాస వస్తువుగానో బతకక్కర్లేదు అంది. నేను స్త్రీని, చాలా అందంగా లలిత కోమలంగా, సృష్టిలో సౌకుమార్యానికి రూపంగా భగవంతుడు సృష్టించాడు. నేను బయట ఏమైనా ఏ పనైనా సాధించని, ఎంత గొప్పదానైనా కానీ పురుషుడు మాత్రం నాలో స్త్రీ తనకు హాయినిచ్చేందుకే వాడుకుంటాడు. ఆలయాన వెలిసిన నీ దేవుని రీతి అంటూ స్త్రీ కాఫీ కప్పుతో ఎదురు రావాల్సిందే. లేదా భర్తకి ఉతికిన షర్టు ఇవ్వనందుకు నలుగురిలో తలదించుకునే అడ్వర్టైజ్మెంట్లో లాగా చిన్నతనం పడాల్సిందే. నీ సౌకుమార్యాన్ని, లాలిత్యాన్ని అతని విలాసాల కోసం ఖర్చు పెడుతూ అబల అనే ముద్ర మోస్తూ ఇంకా ఎన్ని యుగాలు అని లిల్లీ నిలదీస్తున్నట్లుగా చూస్తుంది. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇచ్చినట్లుగా ఆదుకునేందుకు బ్యాట్, గన్ను, లండోరీలు ఇవ్వకుండా చిన్నప్పటి నుంచి లక్క పెడతలు, చందనం బొమ్మలు ఎందుకు? నేను ఆలోచనలో పడ్డాను.
నువ్వేం చేయాలని ఆలోచించుకున్నావు ముక్త? మొదటిసారిగా నా మెదడులో నా భవిష్యత్తు గురించిన ఆలోచనలకి పురుడు పోసింది లిల్లీ. పైనుండి ఓ విమానం జుయ్యమంటూ ఆ ఆలోచనలకి చెదరగొడుతూ వెళుతోంది. నా ఆలోచనలు కూడా ఆ ఎత్తులకు వెళ్ళాయి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందనుతే అంటూ గుడిలోంచి దుర్గాస్తోత్రం వినిపిస్తోంది. ఎవరో ఆపకుండా గంటలు కొడుతున్నారు. అవన్నీ నా మనసులోనే కొడుతున్నట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత కాలం వేగంగా పరుగులెత్తింది. శివ, లిల్లీ, నా క్లాస్మేట్స్ అందరూ ఉరవకొండలోనే ఉండిపోయారు. నేను మాత్రం నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో హైదరాబాద్ వచ్చేసాం. కో ఎడ్యుకేషన్ కాలేజీలో చేరటం, రకరకాల స్నేహాలు, అంతా పరుగులు ఉరుకులుగా సందడిగా ఉంది. మగపిల్లలతో కబుర్లు చెప్పటం, వాళ్ళ మీద బైక్ మీద లిఫ్ట్ తీసుకోవటం ఇక్కడ చాలా సాధారణమైన విషయం. ప్రతాప్, వెంకట్, రఫీ, నేను, చిత్ర, వైజయంతి ఒక గ్రూప్గా మారాము. ఎవరితో ఎఫ్ఐఆర్స్ లేవు. అందరం జాలీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేస్తూ ఎంతో సరదాగా ఉండేవాళ్ళం. ఎలక్షన్స్ వచ్చాయి. సీనియర్స్ క్యాంపెయినింగ్ చేయడానికి మా క్లాస్కి వచ్చారు. అప్పుడు తెలుగు క్లాస్ అవుతుంది. నేను క్లాస్లో ఉంటే మేడం నా చేత రీడింగ్ చేయించకుండా వదిలిపెట్టేది కాదు. ప్రణయ పల్లకి పల్లకి, ప్రసవభర వసంత వల్లికా పల్లకి, శుక్రచాప వక్రరేఖ పల్లకి, మధుస్వప్న శాఖ పల్లకి అని కృష్ణశాస్త్రి గారి పద్యం హృదయంగా చదువుతూ ఉన్నాను. వా 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 క్యా బాత్ హై అని వినిపించింది. అందరం తలలు అడ్డు తిప్పి చూశాం. ఓ స్ఫురద్రూపి అయిన యువకుడు చప్పట్లు కొడుతూ లోనికొచ్చి, మే ఐ కమిన్ మేడం, ఐఎమ్ సందీప్, సెకండ్ ఇయర్ బీకామ్ అన్నాడు. అతని చూపులన్నీ నా మీదే ఉన్నాయి. మాకంటే 1 year సీనియర్ అన్నమాట. సందీప్ సందీప్ అంటూ వైజయంతి నా చెవుల్లో నెమ్మదిగా గుసగుసలాడింది. ఎవరతను? నేను చిరాగ్గా చూశాను. చైర్మన్ గారి మనవడు. కాలేజీలో పెద్ద హీరోలే ఆరాధనగా చూస్తూ అంది. సందీప్ లెక్చరర్తో విత్ యువర్ పర్మిషన్ స్టూడెంట్స్తో మాట్లాడాలి అన్నాడు. క్యాంపెయిన్ చేయటమేగా? ఆవిడ నవ్వింది. సందీప్ డయాస్ ఎక్కి, డియర్ స్టూడెంట్స్, నెలకో ప్లెజెంట్ ట్రిప్పు, వారానికో హిందీ పిక్చర్, కాలేజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ లుక్గా ఫేమస్ పాప్ సింగర్స్, గర్ల్ ఫ్రెండ్స్ని తిప్పడానికి బైక్లు అరేంజ్ చేయటం, అమ్మాయిల్ని ఇష్టం లేని అబ్బాయిలు ఏడిపిస్తే చితకబాదటం, ఇష్టం ఉన్న అబ్బాయిలతో రాయబారాలు, ప్రతి అమ్మాయి అబ్బాయి బర్త్డేకి క్లాస్ రూమ్లో కేక్ కటింగ్, ఇంకా ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ ఎన్నెన్నో కావాలా అని అడిగాడు. కావాలి అబ్బాయిలు లేచి అరిచారు. అమ్మాయిలు కూర్చునే వారి ఆమోదం పెద్దగా క్లాప్స్ కొడుతూ చూపించారు. దెన్ ఓట్ ఫర్ సందీప్. అతని వెనకాలే వచ్చిన అమ్మాయిల్లో ఒకటి అరిచింది. అందరూ సందీప్ జిందాబాద్ అంటూ అరిచారు. ఇంత హడావుల్లోనూ సందీప్ నన్నే చూడటం, చిన్నగా నవ్వటం నేను గమనించాను. థ్యాంక్ యూ. సందీప్ స్టేజ్ దిగి వినయంగా మేడం ముందు తలవని చెప్పాడు. బెస్ట్ ఆఫ్ లక్ సందీప్ అందావిడ. లంచ్ టైంలో క్యాంటీన్లో సందీప్ గురించి చర్చ. ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, తన్మయంగా అంది వైజయంతి. హలో, డ్రీమ్ బ్లాక్ అండ్ వైటా కలరా? లొకేషన్ ఏం సెలెక్ట్ చేశావు? కాశ్మీర్ వద్దు, టెర్రరిస్టులుంటారు. రఫీ వైజయంతిని ఏడిపించాడు. గ్లాస్లోని మంచినీళ్లు తీసి అతని నెత్తి మీద కుమ్మరించింది వైజయంతి. నెలకో ప్లెజర్ ట్రిప్. ఆ మాట నాకు చాలా బాగుంది అంది చిత్ర. గర్ల్ ఫ్రెండ్స్ని తిప్పేదానికి బైక్స్ అంటే ఇస్తాడు సరే, పాకెట్లో పర్స్ ఎవరు నింపుతారు? వెంకట్ దిగులుగా అడిగాడు. అందుకే నీది పీనట్ బ్రెయిన్ అంటారు. మంచి రిచ్ గర్ల్ ఫ్రెండ్ని చూసుకోవాలరా అన్నాడు ప్రతాప్. నేను పుస్తకం తెరిచి అందులో వాక్యాలు 1-2 సార్లు చదువుకుంటూ కూర్చున్నాను. ప్రణయలీల విహార విలాసనికు తారకల గాంతిచు నీ హృదయమునందు భావ నక్షత్ర కాంతుల పర్వమేమో. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి చాలాసేపు మొహం కడిగాను. అమ్మ పిలుస్తుంటే వినిపించుకోకుండా అనవసరంగా తిట్లు తిన్నాను. మాటికి అతని రూపం, నవ్వు గుర్తొస్తుంది. ఇదంతా ఏంటి? బహుశా ఆకర్షణేమో. తప్పేముంది? హీరోలంటే ఆకర్షింపబడిన వాళ్ళెవరు అని సమర్థించుకున్నాను. అతను నా వైపు ప్రత్యేకంగా చూడటం గుర్తొచ్చి అద్దంలో చూసుకున్నాను. చిన్న మొటిమ ముత్యము బిందువులా చెక్కిలి మీద మెరుస్తూ వయసొచ్చింది సుమా అని చెప్తున్నట్లు అనిపించింది. ఆడపిల్ల వెల్లికలా పడుకొని పుస్తకం గుండెల మీద పెట్టుకుంటే అది పడిపోకుండా నిలిస్తే ఆమెకు వయసు వచ్చినట్లే. మర్నాడు నిద్ర లేచి ఎర్రని కళ్ళతో కాలేజీకి వెళ్ళాను. సెల్ఫ్ ప్రింట్ ఉన్న తెల్లని చుడీదార్ గంజి పెట్టి ఇస్త్రీ చేయటం వల్ల బుట్ట బొమ్మలా ఉన్నాను. రోజు కంటే జడ వేసుకోవడానికి ఎక్కువ టైం పట్టింది. సమయానికి పూయని కుండీలోని రోజా పువ్వు మీద సచ్చేంత కోపం వచ్చింది.
ఆ రోజు క్లాస్లో స్థిమితంగా కూర్చోలేకపోయాను. కళ్ళు అస్థిమితంగా గుమ్మం వైపు చూస్తున్నాయి. ఏమిటి ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు అడిగాడు ప్రతాప్. బర్త్డేనా? రఫీ ఆత్రంగా అడిగాడు. ఏం క్యాంటీన్ ఖర్చు తప్పించుకోవటానికా? చిత్ర ఏడిపించింది. చిత్ర, ఆ గోపిగాడు ఈ మధ్య నీతో తెగ మాట్లాడుతున్నాడు, ఏంటి సంగతి అడిగాడు వెంకట్. వాడి మొహం తీసి పారేసింది చిత్ర. ఆ తర్వాత మాటి మాటికి ఫెయిల్ అయ్యే వైజయంతి ప్రేమ కథల గురించి జోక్స్ కట్ చేయసాగాడు. ఇంతలో నా మొహం అప్పుడే వెలిగించిన హారత్ కర్పూరంలా అయిపోయింది. సందీప్ వస్తున్నాడు. హడావుడిగా జడ సర్దుకున్నాను. సందీప్ ఒక్కడే రాలేదు, వెంట 10 మంది వచ్చారు. వాళ్ళల్లో 4 అమ్మాయిలున్నారు. ఆ 4 నాకంటే అందంగా ఉన్నారు. నవ్వులు కబుర్లతో ఆ ప్రాంతం ధనధనలాడించేశారు. చాలా స్టైల్గా మోడల్స్ లాగా ఉన్నారు. సంగీత్లో కొత్త పిక్చర్ రిలీజ్. సందీప్, సంఘీ వెళ్దామా? ఎలక్షన్స్ అయ్యాక అందరినీ గోవా తీసుకెళ్తా అన్నాడు, తెలుసా? సందీప్, ఆ నీతా అప్డేట్కి ఫోన్ చేసి స్పెషల్గా ఓట్ చేయమని అడిగావంటగా, అది కాలేజ్ అంతా చెప్పుకొని తిరుగుతుంది తెలుసా? అవసరం నాది, రోజు 100 మందికి చెప్తాను, ఏం తప్ప అన్నాడు సందీప్. ఫోనే కర్మ, ఏదైనా చేస్తాడు, ఓ అమ్మాయి అంది. నా చెవులన్నీ అటే ఉన్నాయి. అతను నా వైపు చూస్తాడని ఆశగా ఎదురు చూస్తూ కూర్చున్నాను. అంతలో బెల్ మోగింది. పద పద అంది వైజయంతి. నేను ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాను. అతను నా వైపు చూడలేదు. నేను లేచి క్లాస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం చిత్రతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చిత్ర తన గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే. చిత్ర రకరకాల కాస్మెటిక్స్ యూజ్ చేస్తుంది. మామూలుగా ఉండి చిత్ర తయారైతే అందగత్తెలా కనిపిస్తుంది. నేను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న లిప్స్టిక్ చేతిలోకి తీసుకున్నాను. ధర అంచనా వేస్తూ ఉండగా ఫ్రూట్ జ్యూస్ తీసుకొని చిత్ర లోపలికి వచ్చింది. వాట్, అది నీకు నచ్చిందా అడిగింది. లేదు, ధర చూస్తున్నాను అన్నాను. మా బావ సింగపూర్ నుండి తెచ్చాడు, ఇక్కడ 600 పైనే ఉండొచ్చు అంది. నేను గబుక్కున తీసిన చోటే పెట్టేశాను. వై డోంట్ యూ ట్రై ఇట్ యార్? చిత్ర అందుకుని నాకు వేయబోయింది. వద్దు, నాకు అలవాట్లేదు అన్నాను. అలా అమ్మమ్మలా ఉండక్కర్లేదు, అందంగా తయారై తప్పేం లేదు. అందరూ మన చుట్టూ వెంపర్లాడుతూ తిరుగుతుంటే థ్రిల్లింగ్గా ఉంటుంది అంది. నేను ఆలోచించాను. జీన్స్లో ఉండే అమ్మాయిల పక్కన ఓ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఇక ఈ ఆలింగనానికి ఇక్కడితో విరామం ఇచ్చేద్దాం. మళ్ళీ విరామం తర్వాత కలుసుకుందాం, సరేనా? ఇక్కడ వరకు కథ విన్నారనే అనుకుంటున్నాను. అలా విన్నవాళ్ళు తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో ఇంటరాక్ట్ అవ్వండి, సరేనా? ఉంటాను.